ఇది కాస్ట్ అందుకండి ఇవన్నీ మోర్ దాన్ 1 lakh అన్నీ వస్తాను కొంచెం ఎనికి సార్ మన వాళ్ళ పోలీసులు 37 వాహనాలు రికవర్ చేయడం జరిగింది. అందులో సుజుకి యాక్సెస్ 125 11, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 9, యమహా R15 7, బజాజ్ NS 200 3, బజాజ్ పల్సర్ 2, యమహా MT 1, హోండా షైన్ 1, హోండా యాక్టివా 1, యమహా RX 135 1, బజాజ్ పల్సర్ 150 1, టోటల్గా 37. అన్నీ కూడా విలువ మొత్తం కలిసి సుమారుగా 65 లక్షల పైన ఈ ఆస్తి విలువ ఉంటుంది. ఈ ప్రాపర్టీ రికవర్ చేసింది. సో వీరందరూ కూడా అన్నీ కూడా కేసులు కట్టడం కూడా జరిగింది. అన్ని ఆల్రెడీ కేసులు కట్టున్నారు. సో వారందరూ కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ వాహనాలు తిరిగి రికవర్ చేసినందుకు అందరూ కూడా హ్యాపీగా పోలీసులను అభినందించడం జరిగింది. అదే దొంగతనం అనేది హుస్సేం కాదు, వాళ్ళకి దురలవాట్లకు అలవాటైనారు కాబట్టి వాళ్ళు అదే చెప్పాను, బుల్లెట్ ఒకటి 3 లక్షలది 30,000 అమ్మేశారు. సో మిగతా కూడా 60,000 70,000 అనేది 10,000 15,000 అమ్మేస్తున్నారు. సో ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పని మోటార్ సైకిల్ కొంటే దానికి మీరు కూడా ముద్దాయిలు అవుతారు. ఎందుకంటే అన్ని రికార్డులు సక్రమంగా ఉండి రిజిస్ట్రేషన్ సక్రమంగా చేసుకునే బండ్లే మీరు కొనుక్కోవాలి. తక్కువ రేటు 10% 20% మీకు అమ్ముతున్నారంటేనే మీరు అనుమానపడాలి. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి దొంగ సొత్తు వాహనాలని దయచేసి కొనొద్దండి. కొనడం వల్ల కొన్ని వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు.